నమస్కారం. అహ్మదాబాద్లో ఈ మధ్యన జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అంటే AI-171 గురించి మనకు తెలిసిన వివరాలు ఒకసారి చూద్దాం. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే జరిగింది కదా? అవును, టేకాఫ్ అయిన వెంటనే జరిగిన దుర్ఘటన ఇది. సరే, మన దగ్గరున్న సమాచారంతో అసలు ఏం జరిగిందో కొంచెం లోతుగా చూద్దాం. ముఖ్యమైన అంశాలేంటి అని. ఈ విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. జూన్ 12, 2025న టేకాఫ్ అయిన వెంటనే మేఘానీ నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ దాన్ని ఢీకొట్టింది. అవును, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే విమానం టేకాఫ్ అయ్యాక సుమారుగా ఒక 625 అడుగుల ఎత్తుకు వెళ్ళింది. 625 అడుగులు అంటే చాలా తక్కువే కదా టేకాఫ్కి? చాలా తక్కువ. ఆ ఎత్తుకు చేరిన వెంటనే ఇంక పైలట్లు పవర్ పోయింది అని గుర్తించారు. అంటే ఇంజన్లలో పవర్ లాస్. వెంటనే మేడే కాల్ కూడా ఇచ్చారు. మేడే కాల్ అంటే అత్యవసర పరిస్థితి అని చెప్పడమే కదా? అత్యంత తీవ్రమైన అత్యవసర పరిస్థితి అని. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే విమానం ఎత్తు కోల్పోయి కింద పడిపోయింది. అంటే టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఇదంతా జరిగిపోయిందన్నమాట. అంత తక్కువ ఎత్తులో పవర్ పోతే ఇంకా కంట్రోల్ చేయడం కష్టమేమో. అస్సలు సాధ్యం కాదు. చెప్పాలంటే అంత తక్కువ ఎత్తులో మళ్లీ టేకాఫ్ స్పీడ్లో ఉన్నప్పుడు పూర్తిగా పవర్ పోతే దాన్ని సరిదిద్దడానికి పైలట్లకు సమయంగానీ ఎత్తుగానీ ఏమీ ఉండదు. అందుకే నేరుగా భవనం మీద కూలిందంటారు. అవును, అందుకే ఇది టేకాఫ్ సమయంలో జరిగే ప్రమాదాల్లో చాలా అంటే చాలా ప్రమాదకరమైనది. ఇక ప్రాణనష్టం విషయానికొస్తే విమానంలో మొత్తం 242 మంది ఉన్నారట. అంటే 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. అవును, వాళ్లలో ఒక్కరు తప్ప మిగిలిన 241 మంది మరణించారు. చాలా ఘోరం. నిజమే, చాలా విషాదకరమైన సంఖ్య అది. అంతేకాదు, విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొట్టింది కదా? అవును, జనసాంద్రత ఉన్న ప్రాంతం అది. దానివల్ల కింద నేలమీద కూడా ప్రాణనష్టం జరిగింది. కనీసం ఒక 39 మంది నేలపై చనిపోయారని, ఇంకో 60 మందికి పైగా గాయపడ్డారని అంటున్నారు. అంటే మొత్తం మృతుల సంఖ్య 280 దాటిందన్నమాట. అవును, ఇది చాలా తీవ్రమైన సంఘటన. ముఖ్యంగా నేలపై ఇంతమంది చనిపోవడం విమాన ప్రమాదాల్లో చాలా అరుదుగా చూస్తాం. ఇంత భయంకరమైన ప్రమాదంలో ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే విమానంలో ఒకరు బ్రతికారు. అవునది నిజంగా ఊహించలేనిది, ఒక అద్భుతం లాంటిది. 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ ప్రయాణికుడు. పేరు విశ్వాస్ కుమార్ రమేష్. అవునా? ఎలా సాధ్యమైందది? అతను సీటు 11Aలో కూర్చున్నాడట. ప్రమాదం జరిగినప్పుడు విమానం ముందు భాగం బాగా దెబ్బతిన్నా అతను కూర్చున్న చోట కొంతవరకు, అంటే పెద్దగా డ్యామేజ్ కాలేదేమో. అతను చిన్న గాయాలతో ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడగలిగాడు. ఇది నిజంగా చాలా చాలా అరుదైన విషయం, వైద్యపరంగా విమానయాన చరిత్రలో కూడా. సరే, మొత్తానికి సమాచారమంతా చూస్తే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే టేకాఫ్ అవ్వగానే పవర్ లాస్, విమానంలో కింద కూడా తీవ్రమైన నష్టం, ఆ ఒక్కరు బ్రతికి బయటపడటం, ఇవి ముఖ్యమైన పాయింట్స్. ముఖ్యంగా టేకాఫ్ దశ ఎంత క్లిష్టమైనదో ఇది మళ్లీ గుర్తుచేస్తోంది. కేవలం 625 అడుగుల ఎత్తులో 2 ఇంజిన్ల పవర్ ఒకేసారి ఎందుకు పోయింది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అవును, అదే. బోయింగ్ 787 అంటే ఆధునిక విమానం కదా? ఖచ్చితంగా. మరి అలాంటి విమానంలో ఇలా జరగడం అంటే ఇంజిన్ల నాణ్యత, వాటి మెయింటెనెన్స్, లేదా ఇంధనంలో ఏమైనా సమస్య, ఇలా చాలా అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. అలాగే ఎయిర్పోర్ట్లు ఇలా నగరాలకు దగ్గరగా ఉండటం కూడా ఆలోచించాల్సిన విషయమే కదా? నిజమే, అది కూడా ఒక చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు దర్యాప్తులో దేనిమీద ఎక్కువ ఫోకస్ చేస్తారో అంటారు? ఇంత తక్కువ ఎత్తులో వెంటనే ఇలా జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? సాధారణంగా ఇలాంటి కేసుల్లో కొన్ని ముఖ్యమైనవి చూస్తారు. 2 ఇంజిన్లు ఒకేసారి ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ఇంధనం సరిగా అందలేదా, లేక ఇంజిన్లలోనే ఏదైనా తయారీ లోపమా, లేదా ఏవైనా పక్షులు లాంటివి ఇంజిన్లలోకి వెళ్లాయా. అంటే బర్డ్ హిట్ అయ్యే అవకాశం కూడా ఉందా? తక్కువ ఎత్తు కాబట్టి ఆ అవకాశం కూడా తోసిపుచ్చలేం. అయితే బ్లాక్ బాక్స్ దొరికితేగాని, అంటే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, అవి దొరికితేగాని అసలు విషయం బయటపడదు. అర్థమైంది. చివరిగా ఒక్క ప్రశ్న. విమానయాన భద్రత పరంగా చూస్తే ఈ సంఘటన మన ముందు ఎలాంటి ప్రశ్నలు ఉంచుతోంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తోంది చూడండి. టేకాఫ్ అయిన వెంటనే, అంటే అత్యంత కీలకమైన సమయంలో ఇలా పూర్తి పవర్ లాస్ జరిగితే దాన్ని ఆపడానికి, లేదా కనీసం దాని ప్రభావాన్ని తగ్గించడానికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ, పైలట్ల శిక్షణ ఎంతవరకు సరిపోతాయి? ముఖ్యంగా నగరాల మధ్యలో ఉండే విమానాశ్రయాల దగ్గర. అవును,
అక్కడ ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి భవిష్యత్తులో ఖచ్చితంగా మరింత లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది.